కాంగ్రెస్ నేతలు 2 లక్షల రుణమాఫీపై వెంటనే స్పష్టత ఇవ్వాలని మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని విమర్శించారు. 49,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పారన్నారు. బడ్జెట్లో 26,000 కోట్లు కేటాయించారన్నారు. చివరికి 18,000 కోట్లు విడుదల చేసి 10,000 కోట్లు మాత్రమే చేరవేశారని ఎద్దేవా చేశారు. సీఎం మంత్రులకు మాటలకు పొంతన లేదని ఆరోపించారు. 2 లక్షల పైన రుణం ఉంటే బ్యాంకులు కట్టాలని చెబితే రైతులు అప్పు చేసి కట్టారన్నారు. అయినా ఇప్పటికీ 2 లక్షల రుణమాఫీ కాలేదని ఆరోపించారు. వ్యవసాయ శాఖ మంత్రి రుణం కట్టొద్దని అనడం విడ్డూరంగా ఉందన్నారు. బ్యాంకర్లు రైతులను ఇబ్బందులు పెట్టి 2 లక్షల పైన కడితేనే మాఫీ వస్తుందని చెప్పి రుణం కట్టించుకున్నారని జగదీశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.